జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో 18వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళ యొక్క గోచార రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాము. అయితే ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వార ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం యొక్క గ్రహ గమనాలు ఏ ఏ రాశుల్లో జరుగుతూ ఉన్నాయి ఇది కూడా మనం ఒకసారి చూద్దాం. వృషభ రాశిలో గురు భగవానుడి సంచారం, అలాగే మంగళుని సంచారం జరుగుతూ ఉంది. సింహరాశిలో 3 గ్రహాలు వక్రించిన బుధ భగవానుడు, సూర్యనారాయణమూర్తి, అలాగే శుక్ర భగవానుడు, శుక్రాచార్యుల వారు, వీళ్ళ ముగ్గురు సంచారం జరుగుతూ ఉంది. అయితే వక్రించిన బుధుడు కర్కాటక రాశిలోకి 23వ తారీఖు నుంచి వెళ్తున్నారు. ఇంకా సింహరాశిలో 23, 24 సూర్యనారాయణమూర్తి, అలాగే శుక్రాచార్యుల వారి సంచారం జరుగుతుంది. కేతు భగవానుడు కన్యా రాశిలో సంచారము, వక్రించిన శనేశ్వరుడు కుంభరాశిలో సంచారము, అలాగే రాహుదేవుడు వచ్చేసేసి మీనరాశిలో ఆఖరిదైన అన్ని రాశుల్లోకి ఆఖరిదైన వ్యయ స్థానమైన మీనరాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో ఏమన్నా ప్రత్యేక గ్రహస్థితి ఉందా అంటే ఖచ్చితంగా సూర్యనారాయణమూర్తి స్వస్థాన గతుడై ఉండడమే ప్రత్యేకమైన గ్రహస్థితి అని చెప్పాలి. ఆయన సింహరాశిలో ఉన్నాడు. ఆ సింహరాశిలో ఆయన మనం సూర్యనారాయణమూర్తిని తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే అగ్నితత్వం మనకి తెలుసు కదా. సూర్యనారాయణమూర్తి వల్లే మనకి కాంతి వస్తుంది భూమి మీదకి. ఈయన అగ్నితత్వ రాశుల్లోనే ఈయన ఎగ్జాల్టేషన్ కూడా తీసుకుంటాడు. అంటే మేషరాశి అగ్నితత్వ రాశి, అక్కడే ఆయన ఉచ్చ స్థానాన్ని కూడా తీసుకుంటాడు. ఇప్పుడు సింహరాశి కూడా అగ్నితత్వ రాశే. ఇవన్నీ ధర్మస్థానాలు అని చెప్తాం మనం. జ్యోతి పరాశర సంహితలో ఎప్పుడైనా సరే అగ్నితత్వ రాశులు అన్నీ కూడా ధర్మస్థానాలు. అంటే మనం కాలపురుషుడి కుండలిలోంచి చూస్తే కనుక 1, 5 and 9 కోణస్థానాలు అని చెప్తాము. ఈ కోణస్థానాలు కాలపురుషుడి కుండలిలో ఈ 3 కూడా అగ్నితత్వ రాశులు అయ్యాయి. మేషరాశి అగ్నితత్వ రాశి, సింహరాశి అగ్నితత్వ రాశి, అలాగే ధనుసు రాశి కూడా అగ్నితత్వ రాశి. అలాంటి అగ్నితత్వ రాశుల్లో లక్ష్మీ స్థానాలైన ఒక అగ్నితత్వ రాశి ఆయన స్వస్థాన గతుడై ఉండడం నిజంగా చాలా విశేషాంశము. సూర్యనారాయణమూర్తికి సంబంధించిన ఈ విశేషాంశం ఏంటంటే అందరికీ కూడా ప్లస్ చేస్తుంది. ఏ విషయాల్లో ప్లస్ చేస్తుంది, ఏమన్నా జాగ్రత్తలు సూచిస్తుందా అంటే కొంచెం జాగ్రత్త సూచించే విధంగా కూడా ఉంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ రాశిలోనే శుక్రాచార్యుల వారు కూడా సంచారం చేయడము. శుక్రాచార్యుల వారు సంచారం చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ కంటికి సంబంధించిన విషయాల్లో కానీ ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. అయితే మనం ఎక్కువగా ఇప్పుడు ఈ పాయింట్, ఇప్పుడు నేను చెప్పే పాయింట్ యూనిక్గా అందరికీ వర్తిస్తుంది. మీరు ఏ రాశి వాళ్ళు అవ్వనండి, ఏ లగ్నం వాళ్ళన్నా అవ్వనండి, 27 నక్షత్రాల్లో మీరు ఏ నక్షత్రాలన్నా పుట్టండి. ఇప్పుడు నేను చెప్పే యూనిక్ పాయింట్ ఒక 2 పాయింట్లు ఉన్నాయి. సూర్యనారాయణమూర్తి సింహరాశిలో ఆయన సంచారం నిస్సందేహంగా శుభప్రదమైనదే. అందరికీ కూడా విశేషమైన శుభ ఫలితాలు ఇవ్వడానికి సంవత్సరంలో ఆయన ఎప్పుడు సింహరాశిలోకి వచ్చినా ఆ సంవత్సరంలో ఆ పర్టికులర్ పీరియడ్లో మంచి జరుగుతుంది. అంటే ఆయన ఈ సమయంలోనే మా సింహరాశిలోకి వస్తూ ఉంటాడు, కరెక్ట్గా ఈ మాసంలోనే వస్తాడు. డెఫినెట్గా అది మంచి జరుగుతుంది. అంటే ఆయన వచ్చినప్పటి నుంచి మనకి 15వ తారీఖు నుంచి 17వ తారీఖు నుంచి ఆయన వస్తాడు అనమాట, ఆగస్టు. అయితే డెఫినెట్గా మంచి జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయము, ఈ మంచి అందరికీ కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే దాంతోపాటు ఒక చిన్న ట్రబుల్ కూడా ఉంటుంది. ఆ ట్రబుల్ ఏంటి, మంచి ఏంటి, అది ఇప్పుడు మనం చూద్దాం. మంచి ఏంటి అంటే కనుక ఫైనాన్షియల్ మ్యాటర్స్లో డెఫినెట్గా అందరికీ కూడా ఒక మంచి ఊపు ఉత్సాహం వస్తుంది. ఊపు ఉత్సాహం ఎందుకు వస్తుందంటే ఫైనాన్షియల్గా రాబోయే రోజుల్లో మనకి అంత అనుకూలతలు ఉన్నాయని మనకి ఆ విషయం తెలిసిందనుకోండి, మన మీద మనకి కాన్ఫిడెన్స్ చాలా బాగా వస్తుంది. మన మీద మనకి నమ్మకం చాలా బాగా వస్తుంది. మన మీద మనకి నమ్మకము, అలాగే మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఆత్మబలం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అలా పెరిగే సమయమే సూర్యనారాయణమూర్తి సింహరాశిలో సంచారం చేసే సమయం. ప్రత్యేకించి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి, గవర్నమెంట్ రంగాల్లో వర్క్ చేసే వాళ్ళకి, గవర్నమెంట్తో ఏమన్నా పనులు పెండింగ్లో ఉంటే అవి అవ్వడానికి, వీటన్నిటికీ కూడా ఇప్పుడు శుభ సమయం అని చెప్పాలి. సూర్యనారాయణమూర్తి సింహరాశిలో ఉన్నారు కాబట్టి ఈ శుభ సమయము. అలాగే ఏ విషయంలో చిన్న జాగ్రత్త హెచ్చరిస్తుందంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కావచ్చు, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కావచ్చు, కంటికి సంబంధించిన ఇబ్బందులు స్వల్పంగా తలెత్తే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వీలైనంత వరకు ఎక్కువగా కంటికి స్ట్రెయిన్ ఇవ్వకుండా కంటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ మాసం. ఈ ఈ ఈ వారం ప్రత్యేకించి ఇలా చూసుకుంటే ప్రాబ్లమ్ లేనట్లే అని చెప్పొచ్చు. ఒకవేళ కొంచెం మనం వదిలేస్తే కనుక ఇది కొంచెం కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇస్తుంది. ఐ ఇన్ఫెక్షన్స్ రావడము, లేదా కంటికి సంబంధించింది ఏదైనా చిన్న ఇబ్బంది. అది కూడా మళ్ళీ ఎక్కువ కూడా ఉండదండి. 1, 2 డేస్ జస్ట్ అలా హిట్ అయ్యానంటే హిట్ అయ్యి వెళ్ళిపోతుంది. సో, ఇదొక్క విషయంలో తప్పించి మిగతా విషయాల్లో అంటే 2 గుడ్ పాయింట్స్. ఫినాన్షియల్‌గా బావుంది కాబట్టి బావుంటుంది కాబట్టి అందరికీ కంటికి సంబంధించిన విషయాల్లో అందరికీ ఏదో ఒక చిన్న ఇబ్బంది చాలా స్వల్పంగా అన్నా సరే తలెత్తడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అసలు అలా తలెత్తకుండా ఉండడానికి మనం ఏం పరిహారం చేసుకోవాలో కూడా మనం తెలుసుకుందాం లాస్ట్‌లో. ధనుస్సు రాశి, ధనుస్సు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. ఓవరాల్‌గా అసలు ఈ వారం ధనుస్సు రాశి, ధనుస్సు లగ్నంలో వాళ్ళకి మనం ఎలా ఉంటుందో ఓవరాల్‌గా చూస్తే కనుక, కమ్యూనికేషన్ విషయంలో ఈ వారం మంగళ, బుధవారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మీరు చేసే కమ్యూనికేషన్స్ ఒకటి ఇక్కడ మనకేంటంటే మీ జన్మ జాతకం ఇప్పుడు ప్రతికూలంగా ఉందనుకోండి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఇప్పుడు మీకు బ్యాడ్ పీరియడ్ నడుస్తూ ఉందనుకోండి. మంగళ, బుధవారాల్లో మీరు మంచి కమ్యూనికేషన్ అవుతుంది. అంటే గుడ్ న్యూసెస్ వింటారు. శుభవార్తలు వింటారు. చాలా బాగా అనిపిస్తుంది మీకు. హ్యాపీగా అనిపించే వార్తలు వింటారు. లేదా మీ కమ్యూనికేషన్ వల్ల మీకు అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఒకవేళ మీరు ఇప్పుడు టైం బాలేదని మీకు అనుకుంటూ ఉంటే, ఆ పీరియడ్‌లో మీరుంటే కనుక మంగళ, బుధవారాలు మీకు ప్లస్ అవుతుంది. ఒకవేళ మీకు నార్మల్‌గా ఉంది, ఇబ్బంది లేదు, బాగాను లేదు అలాగని అనుకుంటే కనుక స్లైట్‌గా మీరు మంగళ, బుధవారాలు జాగ్రత్తగా ఉండాలి. లేదు అసలు మంచి పీరియడ్‌లో ఉన్నామండి, హ్యాపీగా ఉన్నాం భగవంతుడి దయ వల్ల. దేనికి లోటుపాట్లు లేకుండా ఉన్నామని అనుకుంటే కొంచెం మీరు మంగళ, బుధవారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంచెము ఇబ్బందులు తలెత్తే సమయం కాబట్టి ఈ మంగళ, బుధవారాలు కమ్యూనికేషన్ వైస్ మీరు చేసే డ్రాఫ్ట్స్ మీరు పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి ఈ మంగళ, బుధవారాలు. మీరు చేసే కమ్యూనికేషన్ అవ్వచ్చు, మీరు పెట్టే పోస్ట్ కావచ్చు, ఏదైనా కూడా ఒక టెస్టింగ్‌గా అయిపోతుంది ఈ వారము. సో, కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. బెటర్ ఈ 2 డేస్ మీరు మీ యాక్టివిటీస్‌ని కట్టడి చేసుకుంటే బెస్ట్ ఇలాంటివి. అంటే అవసరమైతే మరీ అత్యవసరమైతే తప్పించి కమ్యూనికేటర్ రిలేటెడ్ ఏది కూడా చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తే మంచిది. ఇది జనరల్‌గా ఓవరాల్‌గా అందరికీ అప్లికేబిలిటీ అవుతుంది. ధనుసు రాశి, ధనుసు లగ్నాల్లో పుట్టిన వాడికి. ఇక మనం విడివిడిగా మాట్లాడుకుంటే కనుక ఈ వారము విడివిడిగా ఏంటంటేనండి ఇప్పుడు ఉదాహరణకి మనం చూసుకుంటే కనుక హ్మ్, ఉద్యోగస్తులకి ఈ వారం అంతా అనుకూలంగా ఉంది. చాలా బాగా ఉంది. అయితే ఉద్యోగస్తులకి కొంచెం హెల్త్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ పట్ల కాషియస్‌గా ఉండాలి. ఈ వారం మధ్యమంలో మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి ఛాన్సెస్ ఉంది. జలుబు బాగా ఇదివరకు చేసే జలుబు కంటే ఇప్పటిదాకా చేసిన జలుబు కంటే ఇది బాగా మీకు తలకాయ నొప్పి తెచ్చిపెడుతుంది. హెడేక్‌తో కూడిన జలుబు ఉంటుంది. అదొకటి ఒక 2, 3 డేస్ ఉంటుంది. తర్వాత అదేమీ అప్లికేబిలిటీ ఉండదు. ఇదొకటి కొంచెం ఇబ్బంది ఉంటుంది ఉద్యోగస్తులకి. ఇది అందరికీ వర్తించదు. ఇది నోట్ చేసుకోండి. కేవలంగా ఉద్యోగస్తులకు మాత్రమే ఈ పాయింట్ ఉంటుంది. ఈ జలుబు కానియండి, తలకాయ నొప్పి. మనం వ్యాపారస్తులు ఇంకా ఉద్యోగస్తులు మిగతా విషయాలు అక్కడంతా బానే ఉంటుంది. ఉద్యోగంలో అంతా బావుంటుంది. వ్యాపారస్తులకి అనుకూలమైన శుభ సమయమే. అయితే వ్యాపారస్తులకి కొంచెం డబ్బు ఖర్చు ఉంటుంది ఈ వారము. మధ్యలో కొంచెం డబ్బు ఖర్చు ఉంటుంది. మీరు ఎక్స్‌పెక్ట్ చేసే ఉంటారు అది ఆల్రెడీ. బట్ ఆ ఖర్చు చేయడానికి కూడా మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని ఖర్చు చేయడానికి వెయిట్ చేయడం ఏంటి అని మీకు డౌట్ ఉంటే సపోజ్ మీరేదైనా ఒక ఇల్లు కొనాలనుకున్నారే అనుకోండి. మీ టేస్ట్‌కి తగ్గ ఇల్లు దొరకాలా? దొరికితేనే కదా కొనుక్కునేది. మంచి ఇల్లు దొరుకుతుందనుకోండి. మీరొక వెహికల్ తీసుకుందాం అని అనుకుంటున్నారు. మీకు డబ్బు అంటే మంచి వెహికల్ మీరనుకున్న వెహికల్ ఫ్యాన్సీ నంబర్ అది మీకు దొరకలేదనుకున్న అది ఇప్పుడు దొరుకుతుంది. సో, అలాగా మీరు ఖర్చు పెట్టాలని అనుకున్నవి ఖర్చయినా కూడా మీరు సంతృప్తిగా పెట్టే ఖర్చులా ఉంటాయి. అది ఏదైనా కావచ్చు. ఓకే. ఇష్టపూర్వకంగానే పెడతారు. ఎక్స్‌పెక్టెడే ఉంటుంది అది ఇదివరకు కాలంలో మీకు. అలా ఉంటుంది. వ్యాపారస్తులకి మిగతా విషయాలంతా బాగా ఉంది. ఖర్చున్నా కూడా అది అసలు కౌంటబుల్ కాదు. మీకది ఇంకా హ్యాపీనెస్‌నిచ్చే ఖర్చే అని చెప్పాలి. ఇది వ్యాపారస్తులకి. సీనియర్ సిటిజన్స్‌కి అంతా కూడా బానే ఉంది. కాకపోతే ఈ మధ్యలో 2 రోజులు సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా కొంచెం అంటే క నడిచేప్పుడు కొంచెం గట్టిగా నడవడము, కాళ్ళకి దెబ్బలు తగిలే అవకాశము, మోకాళ్ళ నొప్పులు కానియండి, కీళ్ళ నొప్పులు ఇలాంటివి ఏమన్నా కాళ్ళకి సంబంధించిన కాళ్ళు బెనకడం, పట్టేయడము ఇలాంటివి ఏదన్నా అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి విషయాల్లో సీనియర్ సిటిజన్స్ జాగ్రత్తగా ఉండాలి. మీరు ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టి ఉంటే కనక. అలాగే మనం మిగతా వాళ్ళకి చూస్తే కనుక అంటే విద్యార్థినులకి చూసుకుంటే కనుక వాళ్ళకి చాలా బావుందండి. చాలా మంచి సమయం. కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఉంది.
చాలా హుషారుగా మీ పనులన్నీ మీరు చేసుకుంటారు. ఫ్రెండ్స్ తోటి ఏదన్నా మీకు ఒకవేళ ఆర్గ్యుమెంట్స్ ఉంటే డెఫినిట్‌గా ఆర్గ్యుమెంట్‌లో మీరే విన్ అవుతారు. సెమినార్స్ ఏమన్నా అందరికీ వర్తిస్తున్నాయి. సెమినార్స్ ఇలాంటి వాటిల్లో ఏమన్నా పాల్గొనాలంటే ధనుసు రాశి, ధనుసు లగ్నంలో వాళ్ళకి ఈ వారం చాలా బాగా ఉంది. మీరే విన్ ఓవర్ ఉంటుంది డెఫినిట్‌గా. కాలం మీకు అవకాశం ఇస్తుంది. కోర్ట్ కేసెస్‌లో ఎవరన్నా ఇరుక్కొని ఉంటే దాంట్లోంచి బయటపడటానికి, వర్డిక్ట్ మీ వైపు రావడానికి అవకాశం చాలా చక్కగా ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళు కూడా చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన. ఈ వారం మొత్తం కూడా సూర్యనారాయణమూర్తికి సంబంధించిన ఆదిత్య హృదయం చదవడం కానీ, లేదా సూర్యాష్టకం చదవడం కానీ, లేదా సూర్యాయ నమః అని చదువుకోవడం కానీ, ఉదయాన్నే మీరు స్నానం చేసిన వెంటనే ఒక్క సూర్య నమస్కారం చేసినా సరిపోతుంది. నమస్కార ప్రియః భాస్కరః అని చెప్తుంది శాస్త్రం. ఒకే ఒక్క నమస్కారంతోటి సంతుష్టి చెంది మనకి వరాన్ని కురిపించే దైవం ఎవరైనా ఉన్నారంటే అది సూర్యనారాయణమూర్తే ఖచ్చితంగా. ఇది మనం చాలామంది విషయాల్లో కూడా చూస్తూ ఉంటాం. చాలామందికి సెంటిమెంట్ గాడ్‌గా కూడా సూర్యనారాయణమూర్తి ఉంటారు. ఇప్పుడు మనం క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారి విషయంలో చూస్తే ఆయన ఎప్పుడైనా మీరు సెంచరీ చేసినా, హాఫ్ సెంచరీ చేసినా మీరు నోటీస్ చేసే ఉంటారు. ఆకాశం వైపు చూసి సూర్యనారాయణమూర్తికి ఒక నమస్కారం చేసుకుంటారు వెంటనే. ఆయన ఏ స్థితిలో ఉన్నా సరే. అది ఆ బిలీఫ్ అలా ఉంటుంది. సూర్యనారాయణమూర్తి మనకి కంటికి కనిపించే ప్రత్యక్ష దైవము సూర్యనారాయణమూర్తి. భగవంతుడి యొక్క కళ్ళు మనం చూడలేము. భగవంతుడి యొక్క కళ్ళు మనం చూడాలంటే ఉదయాన్నే సూర్యుడిని చూడాలి, సాయంత్రం పూట చంద్రుడిని చూడాలి. అమ్మవారి క్రీగంటి చూపు ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళ జీవితం అంతా కూడా శోభాయమానంగా ఉంటుంది. అలా మన జీవితం శోభాయమానంగా ఉండాలంటే ఈ ఒక్క వారం అనే కాదు, ప్రతిరోజు కూడా సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకోవడము, అలాగే సాయంత్రం పూట చంద్రభగవానుడికి నమస్కారం చేసుకోవడం. ఈ రెండిటి వల్ల మనకి తటస్థిస్తాయి. భగవంతుడు చేసే దీపారాధన అని కూడా నా మనసుకు అనిపిస్తుంది. ఆకాశంలో అమ్మవారు చేసే దీపారాధన మనందరికీ వెలుగునిస్తుంది. మనం చేసే దీపారాధన ఏంటంటే కొంచెం మన ఇంటికున్న కొంతవరకే వెలుగునిస్తుంది. భగవంతుడు చేసే దీపారాధన ఏమో అని నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. అమ్మవారే అలాంటి ఆలోచనలు మనకి స్ఫురణకి ఇస్తూ ఉంటుంది కదా అమ్మవారు. అలా అనిపిస్తుంది. సో ఉదయాన్నే అమ్మవారు చేసిన దీపారాధన అనుకోండి, లేదా అమ్మవారి నేత్రం అనుకోండి. ఉదయాన్నే అమ్మవారి నేత్రాన్ని దర్శించడం పరమ పవిత్రం కదా. ఇలా శుచిలై మీరు ఈ భావంతోటి అమ్మవారి కళ్ళు దర్శిస్తున్నాను, లేదా పరమశివుడి కళ్ళు దర్శిస్తున్నాను, పరమాత్ముడు కళ్ళు దర్శిస్తున్నానన్న భావనతోటి కనుక మీరు సూర్యనారాయణమూర్తికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక్క నమస్కారం చేయగలిగినా చాలండి. చక్కటి సత్ఫలితాలు మన జీవితంలోకి ఆహ్వానించగలుగుతాము. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.